కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. గర్భిణి అయిన భార్య స్వాతిని ఆమె భర్త మహేందర్ రెడ్డి అతి కిరాతకంగా హత్య చేయడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ క్రమంలో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. పెళ్లైన నెల నుంచే భార్యపై అనుమానం. దీనికి తోడు పంచాయతీలు పెట్టి ఊరందరి ముందు పరువు తీసిందన్న కక్షతో భార్యను చంపి ముక్కలు చేశాక ఇంటికి సమీపంలోని పాన్ షాప్ కు వెళ్లి తాపీగా సిగరెట్ తాగొచ్చాడు మహేందర్ రెడ్డి. స్వాతిని హత్య చేసిన తర్వాత ముందుగానే కొనుగోలు చేసి ఉంచిన హాక్సా బ్లేడ్ తో ఆమె శరీర భాగాలను మహేందర్ రెడ్డి వేరు చేశాడు. చెత్త తీసుకెళ్లే బ్లాక్ కవర్లలో కాళ్ళు చేతులు తల విడివిడిగా 3 కవర్లలో ప్యాక్ చేశాడు. ఇంటిపై ఉన్న ఇటుకను తెచ్చి తలకు తాడుతో కొట్టాడు. ఆ కవర్ను బ్యాగ్ లో వేసుకున్నాడు. చేతులున్న కవర్ను బస్తాలో వేసుకుని బైక్ పై పెట్టుకున్నాడు. ఈ 2 కవర్లను ప్రతాప సింగారం వద్ద ఉన్న మూసిలో విసిరిపారేశాడు. 2 కాళ్లను ఆ రాయి కట్టి యూరియా బస్తాలో మూట కట్టాడు. తీసుకెళ్లి అవి కూడా మూసిలో విసిరిపాడేశాడు. ఎవరికి డౌట్ రాకుండా స్వాతి మొబైల్ తీసుకొని స్వాతి చెల్లి శ్వేతకి తిన్నారా అని మెసేజ్ చేశాడు. స్వాతి మెసేజ్ చేసినట్లు నమ్మించాడు. మేడిపల్లిలోని ఓ పాన్ షాప్ దగ్గర ఆగి సిగరెట్ తాగుతూ తన చెల్లికి ఫోన్ చేశాడు. స్వాతి గొడవపడి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది అని చెప్పాడు. ఇంట్లో ఉన్న స్వాతి మొండాన్ని ఏం చేయాలని ఆలోచిస్తున్న తరుణంలోనే నిందితుడు బంధువు గోవర్ధన్ రెడ్డి వచ్చి స్వాతి ఎక్కడకు వెళ్ళిందని ప్రశ్నించాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో స్వాతి అదృశ్యమైందని ఫిర్యాదు చేశారు. స్వాతి ఎందుకు వెళ్లిపోయింది, ఏమైనా గొడవ జరిగిందా, నువ్వేమైనా చేశావా అంటూ పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో భయపడిపోయిన నిందితుడు మహేందర్ రెడ్డి నా భార్యను నేనే హత్య చేశానని పోలీసుల దగ్గర ఒప్పుకున్నాడు. ప్రస్తుతం నిందితుడు మహేందర్ రెడ్డిని కోర్టులో హాజరుపరిచి చర్లపల్లి జైలుకు రిమాండ్ కి పంపించారు. ఇక మరోవైపు మూసీలో విసిరిపారేసిన స్వాతి శరీర భాగాల కోసం 2 రోజులుగా గాలింపు కొనసాగుతోంది. డిఆర్ఎఫ్ బృందాలతో గాలించినా దొరకలేదు. స్వాతి మొండానికి పోస్ట్ మార్టం పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు పోలీసులు. ఇక ఇదిలా ఉంటే కామారెడ్డిగూడలో సోమవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్వాతి కుటుంబ సభ్యులకు బంధువులకు గ్రామస్తులు బాసటగా నిలిచారు. అంత్యక్రియలు అత్తింటి వారే చేయాలని డిమాండ్ చేశారు. మహేందర్ రెడ్డి తల్లిదండ్రులు ఇంటికి తాళం వేసి హైదరాబాద్ వెళ్లి బంధువుల ఇంట్లో తలదాచుకున్నారు. ఆచారం ప్రకారం అత్తింటి వారే అంత్యక్రియలు చేయాలని గ్రామ పెద్దలు సముదాయించి రప్పించే ప్రయత్నం చేశారు. వాళ్ళు రావటం లేదని మీరే అంత్యక్రియలు చేయాలని స్వాతి తండ్రి రాములుకు నచ్చజెప్పడంతో అంగీకరించారు వాళ్ళు. అంత్యక్రియలు కూడా పోలీసు బందోబస్తు మధ్యనే జరిగింది. గ్రామస్తులంతా మహేందర్ రెడ్డిపై అతడి కుటుంబంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారిని ఊర్లో అడుగు పెట్టనివ్వమని హెచ్చరిస్తూ ఉన్నారు. అతడికి ఉరిశిక్ష వేయాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు.